మనందరికీ తెలుసు కేజీహెచ్ ఎంతో ప్రతిష్టాత్మకమైన వైద్య సంస్థ. ఇవాళ అటువంటి ప్రతిష్టాత్మకమైన కేజీహెచ్లో కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్ని ప్రారంభించుకున్నాం. దాదాపు 45 కోట్లతో ఒక లీనియర్ యాక్సిలరేటర్, ఒక హెచ్డిఆర్ బ్రాకీథెరపీ, ఒక సిటీ సిమ్యులేటర్, 25 కోట్లతో లీనియర్ యాక్సిలరేటర్ని, 9.5 కోట్లతో సిటీ సిమ్యులేటర్ని, 7.5 కోట్లతో బ్రాకీథెరపీని ఇవాళ ప్రారంభించుకున్నాం. తద్వారా అతి ఖరీదైన నాణ్యమైన క్యాన్సర్ చికిత్సని సర్జికల్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ డిపార్ట్మెంట్లలో ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇప్పటిదాకా సరైన క్యాన్సర్ రంగంలో ఆరోగ్య వ్యవస్థ లేకపోవడం వల్ల ఇతర ప్రాంతాలకి, ఇతర రాష్ట్రాలకి ఉత్తరాంధ్ర ప్రజలు వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు వాటిని అధిగమించి అతి ఖరీదైన క్యాన్సర్ చికిత్సని ఉచితంగా కేజీహెచ్లోనే పొందడానికి అవకాశం కలిగింది. చాలా నిపుణులైన వైద్య సిబ్బంది కేజీహెచ్లో ఉన్నారు. దాదాపు దానికి సరిపడా ఫ్యాకల్టీని కానీ స్టాఫ్ని కానీ కూడా నియామకాలు చేపట్టడం జరిగింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా నిజానికి చెప్పాలంటే క్యాన్సర్ అది పెద్ద మహమ్మారిగా తయారైంది. కొన్ని లక్షల ప్రాణాలు ఏటా క్యాన్సర్ సంబంధిత రోగాల కారణంగా పోతున్నాయి. గత సంవత్సరంలో ఐసీఎంఆర్ నివేదిక ప్రకారం భారతదేశంలో 15,60,000 క్యాన్సర్ కేసులు కొత్తగా వస్తే దాంట్లో 8,74,000 మంది ప్రాణాలు కోల్పోయారు. గ్లోబోకాన్ నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో 73,000 కొత్త కేసులు వస్తే దాంట్లో దాదాపు 42,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రతిరోజు భారతదేశంలో 16,000 మంది ప్రాణాలు కోల్పోతుంటే దాంట్లో 200 మంది సర్వైకల్ క్యాన్సర్ కారణంగా ప్రాణం విడుస్తున్నారు. ఇటువంటి తీవ్రత ఉన్న ఈ సమస్యను గుర్తించి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు క్యాన్సర్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి 4 కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్, అప్పటికే ఉంటున్న క్యాన్సర్ సెంటర్ని గుంటూరులో పటిష్టపరచడం, దానికి ఒక పెట్ స్కానర్ని కూడా, అతి ఖరీదైన పెట్ స్కానర్ తీసుకురావడం వల్ల ఇప్పుడు గుంటూరు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లెవెల్ 1 క్యాన్సర్ ఇన్స్టిట్యూట్గా తయారైంది. అదేవిధంగా 2018లో కేంద్ర ప్రభుత్వం ఆనాడు మోడీ గారి సారథ్యంలో స్టేట్ క్యాన్సర్ సెంటర్ని కర్నూలులో మంజూరు చేస్తే గత ప్రభుత్వం అలసత్వం కారణంగా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 120 కోట్లతో కర్నూలులో స్టేట్ క్యాన్సర్ సెంటర్ని కూడా ఇవాళ లినాక్ మిషన్ కానీ, బ్రాకీథెరపీ కానీ, సిటీ సిమ్యులేటర్లతో ప్రారంభించడం జరిగింది. క్యాన్సర్ను గుర్తించిన తర్వాత వాటిని చికిత్స అందించడం కాకుండా వాటిని నివారణ చర్యలు చేపట్టడం కోసం లేదా ప్రాథమిక దశలోనే గుర్తించి సరైన చికిత్స అందించడం ద్వారా ప్రాణాలను కాపాడే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ 3.0 సర్వేలో భాగంగా ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, 18 ఏళ్ళు నిండిన ఆడామగ అందరికీ కూడా ఓరల్ క్యాన్సర్ పరీక్షలు, 30 ఏళ్ళు దాటిన మహిళలకి సర్వైకల్ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించడం ద్వారా ప్రాథమిక దశలో ఒక రకంగా నివారణ చర్యల మీద అవగాహన కల్పించడం,
ఎందుకు క్యాన్సర్ వస్తుంది, జీవనశైలిలో మార్పుల కారణంగా, ఆహారపు అలవాట్లలో మార్పుల కారణంగా, లేదా కాలుష్యం కారణంగా, లేదా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కారణంగా, ఇతరత్ర వాటి మీద అవగాహన కల్పించడమే కాకుండా స్క్రీనింగ్ పరీక్షలు కూడా ఉచితంగా నిర్వహించడానికి గత సంవత్సరం శ్రీకారం చుట్టడం జరిగింది.